బ్రతుకు తెరువు కోసం ఉన్న ఊర్లను వదిలేసి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు అన్న వార్తలు ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి కనిపించాయి. డోన్ మండలం, ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ మండలం జగదుర్తి గ్రామంలో 1200 మంది ఉంటే అందులో మెజారిటీ పేదలట. ఆ ఊర్లో ఉపాధి హామీ పనులు కూడా జరగడం లేదట. సో ఇంక ఎట్లా బతకాలో తెలియక ఉపాధి హామీ పనులు ఎందుకు జరగట్లేదట, అక్కడ అధికార పార్టీ వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు మరో దానికోసం వర్గాలు మా వాళ్ళు ఉండాలని చెప్పి కొట్టుకొని అవేమి నియామకాలు జరగక ఉపాధి హామీ పనులన్నీ అడ్డుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పేదల్ని పొట్టకూటి కోసం బెంగళూరుకు హైదరాబాద్కు వెళ్ళిపోయే పరిస్థితులు కల్పించారట. తాజాగా ఆ డోన్ రైల్వే స్టేషన్లో అయితే ఈ ఈ ఊరికి సంబంధించిన పేదోళ్ళతో రైల్వే స్టేషన్ నిండిపోయిందట, డోన్ రైల్వే స్టేషన్. అయితే ఈ క్రమంలో ఈ మీడియా ఏపీఎం సుకూర్ అనే అతన్ని ప్రశ్నించిందట. జగదుర్తి పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులు ఇంతవరకు ఎందుకు జరగలేదు అని అంటే, ఇప్పటి వరకు జరగని మాట వాస్తవమే. గ్రామ పెద్దలతో చర్చించి కూలీలు పనుల కోసం వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారట. ఇప్పుడు ఉపాధి హామీ పనులుగానే ఇప్పుడు ఒక జగదుర్తి ఒక ఎగ్జాంపులే. రాబోయే కాలంలో ఉపాధి హామీ పనులుగా నీరు గారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం దాన్ని కొత్తగా తీసుకొని వస్తుంది కదా. ఇప్పటి వరకు కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం 40% జమ చేయాలట, ఆ తర్వాత కేంద్రం జమ చేస్తుందట, అప్పుడు ఉపాధి హామీ పనులు జరుగుతాయట. పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 40% జమ చేసే పరిస్థితుల్లో ఉన్నారా? జబ్బలు జరుచుకొని స్వాగతించారు టీడీపీ జనసేన పార్లమెంట్లో ఈ బిల్లు. వైసీపీ వ్యతిరేకించింది, వీళ్ళిద్దరు జబ్బలు జరుచుకొని స్వాగతించారు. రేపు ఉపాధి హామీ పనులు కానీ లేకుండా పోయాయి అనుకోండి ఊర్లలో, ఎట్లా బతుకుతారు మీరు చెప్పండి? వ్యవసాయం చేస్తారా? ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. వాళ్ళు పంటలు పండిన తర్వాత వ్యవసాయం అంటే ఇప్పుడు ఒక పెద్ద జూదమే. ఎందుకంటే పట్టబెట్ట విత్తనాలు వేసే దగ్గర నుంచి నకిలీవో కల్తీవో తెలియాలి, తర్వాత పంట పెట్టాలి. పంట పెట్టే క్రమంలో లేబర్ ఛార్జెస్, ఆ తర్వాత ఎప్పుడు వర్షాలు వస్తాయో ఎప్పుడు వర్షాలు పడవో, అతివృష్టి అయినా అనావృష్టి అయినా తీరా ఫుల్గా పంట చేతికి వచ్చింది అంటే కనీస ధరలు ఉంటాయో లేదంటే ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఉంటుందో లేదో, మొత్తం జూదమే వ్యవసాయం. మరి ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి ఉందా? తగ్గిపోతున్నారు కదా, ఎరువుల ధరలు పెరిగిపోయి గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయం ఒక జూదం అయిపోయింది. ఇంకా ఏం చేయాలి? ఉపాధి హామీ పనులు ఉన్నాయి, పొంగ అవి నాకు తెలిసి ఖచ్చితంగా నిర్వీర్యమయ్యే పరిస్థితే ఉంటుంది. రాష్ట్రాలు 40% ఎక్కడ జమ చేస్తాయి? కేంద్రం దీన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏదో దాంట్లో కూడా మళ్ళీ ఏదో రకరకాల సొట్టబిట్టలు తిప్పుతూ వచ్చారు. ఇప్పుడు ఈ జగదుర్తిది ఒక ఎగ్జాంపుల్, చాలా దగ్గరలు ఇవే కనిపిస్తాయి. ఏంటి పరిస్థితి? ఊర్లలో కనీసం బ్రతికే పరిస్థితి కూడా వద్దా? కూలికి ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాలా పనులు చేసుకునేకి? ఊర్లు అంతే. ఏం మిగులుతాయి? ఏం ప్రభుత్వాలు, ఏం పాలకులు, ఏం నిర్ణయాలు, ఏందో చెబుతారు మళ్ళీ. వాయమ్మో ఏం కబుర్లు చెబుతారా? నేను సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్, ఒక ఊర్లో ఎట్లా బతకాలో చెప్పండి మీరు? ప్రభుత్వాలు ఇస్తున్న మద్దతు ఏంటో చెప్పండి.